హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. మనకు తెలియకుండానే మన అకౌంట్ నుంచి బ్యాంక్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఛార్జెస్ చేస్తారో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఛార్జెస్ అయితే వసూలు చేస్తూ ఉంటారు. సర్వీస్ ఛార్జెస్ అనేవి వసూలు చేస్తుంటారు. అయితే రకరకాల ఛార్జెస్ అనేది వసూలు చేస్తుంటారు. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగా అయితే ఛార్జెస్ వసూలు చేస్తుంటుంది. ఈ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, ఎవ్రీ ఇయర్ SMS ఛార్జెస్ అనేది కట్ అవుతూ ఉంటాయి. మనం అకౌంట్ నుంచి 15 రూపీస్, 20 రూపీస్ అయితే కట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇవి చిన్న చిన్న అమౌంట్స్ కాబట్టి మనం పట్టించుకోము. ఈ విధంగానైతే ప్రతి ఒక్కరికి SMS ఛార్జెస్ అంటే మనం అమౌంట్ తీసినప్పుడు లేదా డిపాజిట్ చేసినప్పుడు అంటే మనకు మెసేజెస్ వస్తుంటాయి కదా. ఈ మెసేజెస్ పంపిస్తున్నందుకు కూడా వాళ్ళు మనకైతే 15 నుంచి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇంకా ATM ఛార్జెస్ అయితే వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. మనం ఎవరైతే ATM ద్వారా అమౌంట్ విత్డ్రా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఛార్జెస్ అయితే పడుతూ ఉంటాయి. సేమ్ బ్యాంక్ అయితే ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఒకవేళ SBI కస్టమర్ వెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATMలో అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, మనకు 3 times అయితే ఛాన్స్ ఉంటుంది. 3 times కంటే ఎక్కువసార్లు విత్డ్రా చేసామనుకోండి 20 రూపీస్ అయితే ఎవ్రీ విత్డ్రాల్ పైన వీళ్ళు అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క బ్యాంక్కి ఒక రకంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, అకౌంట్ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్. మనం మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోయామనుకోండి ఎవ్రీ మంత్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని. డెబిట్ కార్డ్ ఛార్జెస్, మనం డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, ATM కార్డు యూజ్ చేసినందుకు కూడా ఎవ్రీ ఇయర్ 150 నుంచి 200 అయితే మనకు వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ లోన్, హోమ్ లోన్ కావచ్చు, లేకపోతే వేరే పర్సనల్ లోన్ కావచ్చు, ఆ లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు డాక్యుమెంట్ ఛార్జెస్ అని లేకపోతే ప్రాసెసింగ్ ఫీజు అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ ₹1,00,000 అమౌంట్ తీసుకుంటే మనకు 4,000 నుంచి 5,000 వరకు అయితే ఒక్కొక్క బ్యాంక్ అయితే ఒక విధంగానైతే ఈ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే అమౌంట్ అయితే వసూలు చేస్తుంది. ఒకవేళ చెక్ బౌన్స్ అయిందనుకోండి, చెక్ బౌన్స్ ఛార్జెస్ కూడా వేస్తారు. ఇంకా ఏదైనా లోన్ అనేది మనం లేట్గా పే చేసినప్పుడు లేట్ పేమెంట్ ఫీజు అనేది వీళ్ళైతే వేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసినందుకు, మనం మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఏదైనా అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఛార్జ్ అమౌంట్ అయితే వసూలు చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ మనం వాడుతున్నందుకు కూడా అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకే బ్యాంక్ కాదు, గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కూడా కస్టమర్ నుంచి అయితే ఎంతో కొంత సర్వీస్ ఛార్జ్ని అయితే వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాంక్ అయితే మనకు తెలిసినా తెలియకున్నా వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా వేస్తుంటారు. క్రెడిట్ కార్డు వాడుతున్నందుకు క్రెడిట్ కార్డు కూడా ప్రతి సంవత్సరం అయితే యాన్యువల్ ఫీజు అయితే కట్ అవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో మైనస్ అనేది పడుతూ ఉంటుంది. మనం బ్యాంక్కి వెళ్ళి అడిగితే వాళ్ళు అయితే SMS ఛార్జెస్ అని, యాన్యువల్ ఫీజ్ ఛార్జెస్ అని, డెబిట్ కార్డు ఫీజు అనేది కట్ అయిందని చెప్తూ ఉంటారు. దీనిపైన RBI కూడా చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది అన్ని బ్యాంక్స్కి. అయినా కూడా కొన్ని బ్యాంక్స్ ఇంకా ఛార్జెస్ అనేది వసూలు చేస్తూనే ఉంది కస్టమర్ నుండి. అన్ని బ్యాంక్స్కి ఒకే విధంగా సర్వీస్ ఛార్జ్ ఉంటుంది అంటే ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ విధంగానైతే ప్రతి ఒక్కరి నుండి బ్యాంక్స్ అయితే ఛార్జెస్ అనేది వసూలు చేస్తూనే ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియోని అయితే చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.